ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనగామ వ్యవసాయ మార్కెట్ ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. రైతుల్ని మోసం చేసిన వ్యాపారులపై పోలీసులు కేసులు పెట్టారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ 10 ఏళ్లు పవర్లో ఉంటుందని సీఎంగా రేవంతే ఉంటారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామన్నారు హస్తం నేతలు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. రైతుల్ని మోసం చేసిన వ్యాపారులపై పోలీసులు కేసులు పెట్టారు. కందుకూరి వెంకటనారాయణ, సుజాత, ఉషారాణిలపై కేసు బుక్ చేశారు. నిన్న జనగామ మార్కెట్లో దళారులు పంటను తక్కువ ధరకే కొంటున్నారంటూ రైతులు ఆందోళన చెందారు. 4 ట్రేడర్లు, మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేశారు అడిషనల్ కలెక్టర్. ఇదే ఇష్యూపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ట్రేడర్లపై కేసులు పెట్టాలని ఆదేశించడంతో జనగామ పోలీసులు కేసులు నమోదు చేశారు. వెంటనే చర్యలు తీసుకున్న అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ను అభినందించారు. రైతుల విషయంలో అధికారుల్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా దగ్గర జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. కాంగ్రెస్ లో ఎలాంటి గ్రూపులు లేవని, ఏక్నాథ్ సింధేలు లేరని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఆయన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈ రోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మీరు విజ్ఞతతోని మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేం కాదు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఖైరతాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. మన జనాభా ఎంతో మనకు తెలిస్తే ఎవరైనా రేపొద్దున హక్కుతోడు కొట్టాడగలుగుతారనేటువంటి ఆలోచనతో నాయకుడు చెప్పిన దాని ప్రకారంగా అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణ సర్వేకు సంబంధించి కేబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభ తీర్మానం ఇచ్చి జీవో ఇచ్చి 150 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసిన త్వరలో ఆ కార్యక్రమం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రతి పేద మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజలకు వివరిస్తున్నారు.